అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది వైజాగ్లో ఉన్నటువంటి ఫేమస్ అయినటువంటి పార్కు తెన్నేటి పార్కు. నాలుగు వెళ్దాం, చూడండి, చాలా విశేషాలు ఉన్నాయి. లోన చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి, రండి చూద్దాం. ఈ లోపల చాలా మూవీస్ షూటింగ్ చేశారు. ఇది తెన్నేటి విశ్వనాథం గారి శిలా విగ్రహము. తెన్నేటి విశ్వనాథం గారు 1895, 1979లో ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు, నవ్య విశాఖ నిర్మాత. విగ్రహ ఆవిష్కరణ తేదీ 5/10/2005. శ్రీ పిఎల్ఎన్ రాజు రవి, చైర్మన్ కూడా. లోనకి వెళ్ళి అన్నీ మనం తెలుసుకుందాం, రండి. పార్కు బాగుంది. పార్కు చాలా కలర్ఫుల్గా ఉంది, చూడండి. ఇక్కడ చూడండి ఎంత అందంగా పెంచారు. పార్కు చాలా బాగుంది. ఓకే, ఎక్కడ చూసినా లవర్స్ కనపడుతున్నారు, కానీ వాళ్ళు దాక్కుంటున్నారండి. ఆడపిల్లలు కాలేజీకి అని వచ్చి పార్కులు అమ్మట షికార్లు కొడుతున్నారు. తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. చాలామంది మాకు ఉదయం నుంచి చాలామంది జంటలు కనపడ్డారు. కాలేజీకి అని బయలుదేరి ఇక్కడికి వచ్చేస్తున్నారు. కొంచెం చూసుకోవడం మంచిది తల్లిదండ్రులు. ఎక్కడ చూసినా ప్రేమ జంటలు కనబడుతున్నాయండి. చూడండి, ఇక్కడ చెట్లు చాలా డిజైనింగ్గా చేశారు. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కడియం నుంచి వస్తాయండి. మొక్కలన్నీ మనం కడియం యొక్క నర్సరీలు, పూల తోటలు ఇవన్నీ పెంచుతారు. ఇవన్నీ కూడా కడియం నర్సరీలన్నీ 2-3 వీడియోలు మా ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఈ మొక్కలు కొంచెం ఖరీదు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పార్కుల్లో పెంచడానికే తీసుకొస్తారు. చూడండి ఇక్కడ వ్యూ చాలా బాగుంది. అందరూ ఫోటోలు తీసేసుకుంటున్నారండి. ఇక్కడ వ్యూ చాలా బాగుందండి. చూడండి, ఇక్కడ నుంచి అందరూ చూస్తున్నారు. వ్యూ చాలా బాగుంది. ఇదిగోండి సముద్రం వ్యూ ఎంత బాగుందో చూడండి. ఇక్కడ నుంచి డ్రోన్ కెమెరా వేసినట్టు చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఇది తెన్నేటి వారి పార్కు, చాలా అద్భుతంగా ఉంది, చూడండి. కింద చూడండి జనం ఎంతమంది వెళ్ళిపోయారు. అందరూ ఫోటోలు, కెమెరాలు, సెల్ ఫోన్లతోనే ఉన్నారండి. ఎవరు కూడా ఖాళీగా లేరు. ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే డ్రోన్ కెమెరాలో తీసినట్టు ఉంది. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో. ఈ షిప్ బంగ్లాదేశ్ నుంచి తప్పిపోయి ఇక్కడికి వచ్చిందండి. దాన్ని ఇక్కడ నిలబెట్టేశారు. దాన్ని చూడటానికి మనం లోనికి కూడా వెళ్ళొచ్చు. చూడండి, ఇక్కడ నుంచి చూస్తుంటే డ్రోన్ కెమెరాలో తీసినట్టు చూడండి ఎంత బాగుందో వ్యూ. చూడండి వ్యూ ఎంత బాగుందో, జూమ్ చేసి చూస్తున్నాం చూడండి. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక్కడి నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో. చాలా అద్భుతంగా ఉంది కదా. డ్రోన్ షాట్ తీసినట్టు చూడండి ఎంత బాగుందో.
10 seconds చాలు. మళ్ళీ తీయండి. 10 seconds చాలు. ఓకేనా? ఇలా మనం మెట్లు దిగి కిందకి వెళ్తే షిప్ దగ్గరికి వెళ్ళిపోవచ్చండి. చూడండి, పార్క్ మటుకు ఎక్సలెంట్గా ఉందండి, బాగుంది. ఇక్కడికి పార్కులోకి ఎంట్రన్స్ ఫీజు ఏమి లేదండి, ఫ్రీగా రావచ్చు. చూడండి, చాలా బాగుంది పార్క్. మెట్లు ఉన్నాయండి, ఒక 50 మెట్లు. పార్క్ మటుకు చాలా అద్భుతంగా ఉందండి, చూడవలసినటువంటి పార్క్ ఇది. ఇదేనండి షిప్. బంగ్లాదేశ్ నుండి కొట్టుకొచ్చేసింది ఇక్కడికి 4 సంవత్సరాల క్రితం. ఇక్కడ ఇరుక్కుపోయిందండి, దాన్ని తీయడానికి ఎవరి వల్ల కాలేదు, అందుకని దాన్ని అలా వదిలేశారు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడే చాలా మూవీస్ షూటింగ్ తీశారండి. ఇక్కడ చాలా మూవీస్ తీస్తూ ఉంటారు ఎప్పుడు, మీరు చూసుకోవచ్చు. మరో చరిత్ర అలాంటి మూవీస్ కూడా ఇక్కడ తీశారు. ఇదిగోండి షిప్. ఇంత దగ్గరగా ఈ షిప్ని ఎప్పుడు నేను చూడలేదు, చాలా బాగుందండి షిప్. చూద్దామండి, లోనికి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నదో ఏంటో, రండి. ఇదిగోండి షిప్, దగ్గరకంటే వచ్చేసామండి. చూడండి ఎలా ఉందో, ఇంత దగ్గరికి ఎప్పుడు చూడలేదు షిప్ని. ఆ పైన ఎవరో ఉన్నారండి, దీన్ని ఒక రెస్టారెంట్గా మార్చాలని చూస్తున్నారంట. దాని ఫ్యాన్ చూడండి ఎంత ఉందో. లోపల వర్క్ జరుగుతుందండి. ఇది కంటైనర్లు ఒక షిప్లోంచి కిందకి దించడం, షిప్లోకి ఎక్కించడం లాంటి పనులు చేసేదట. పెద్ద క్రేన్ ఉంది చూడండి. కంటైనర్లని షిఫ్టింగ్ చేసేటువంటి షిప్ ఇది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కొండరాళ్ళు చాలా బాగున్నాయి. ఇదంతా ఒక వ్యూ పాయింట్ కింద ఉందండి, అందరూ పైనుంచి చూస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. అదిగోండి, మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి. ఇదిగోండి ఒక బాటిల్ దొరికిందండి, ఇది శివమణి బాటిల్. అందులో ఏదో ఒక లెటర్ కూడా ఉందండి. సుశీల అంట అమ్మాయి పేరు, ఎవరిని ఉంటే ఈయన లవ్ చేయమని చెప్తున్నారు. ఆ దూరంగా వ్యూ చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా.
ఈ బాలుడు చూడండి క్రికెట్ ఆడుతున్నట్టు స్టాచ్యూ ఎలా పెట్టారో. ఇదేనండి తెన్నేటి పార్కు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. ఈ పార్కు చాలా బాగుందండి. వైజాగ్ వాసులు ఎంత అదృష్టవంతులే కదా. సాయంత్రం 5 అయ్యేటప్పటికల్లా చేతిలో బండో కారో ఏదో ఒకటి ఉంటుంది, వచ్చేసి ఇక్కడ హాయిగా సేద తీర్చి వెళుతూ ఉంటారు. చాలా బాగుంది కదా, చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వైజాగ్ రోడ్లు చాలా బాగున్నాయండి. ఇది భీమిలి నుంచి తెన్నేటి పార్క్కి వచ్చే రోడ్.
వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. లైక్ చేయండి. మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.